2 ఆర్గనైజర్స్ ఆర్డర్ చేశాను ఫ్రిడ్జ్లో స్టోరేజ్ కోసం. అండ్ ఇది దీంట్లో దోశ పిండి అంటే ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయకోకుండా దీని మీద 1 by 1 ఇంకోటి ఒకసారి దోశ పిండి ఒకసారి ఇడ్లీ పిండి. అండ్ ఇంట్లో ఎక్కువ మంది ఉన్నారు, పెద్ద ఫ్యామిలీ ఉందనుకో దీంట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో నేను దోశ పిండి ఉంది ప్రజెంట్. ఇది ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేసిన ఇది మల్టీపర్పస్ కోసం అని నేను ఆర్డర్ చేశాను. ఇక్కడ పైన ఒక క్యూట్ లిడ్ వచ్చింది ఈ క్యాప్ ఓపెన్ చేసిన వెంటనే. అండ్ మనం ఇది ఎప్పుడైనా ఆలు చిప్స్ చేసుకోవాలనుకోండి, సో ఈ పైన ఇక్కడే పెట్టేసి ఇక్కడే తురిమేసేయచ్చు. మొత్తం బౌల్లో అంతా స్టోరేజ్ అయిపోతుంది. అటు ఇటు బౌల్ కదలకుండా స్టీల్ గిన్నె కదా, కింద రబ్బర్ ఇచ్చాడు. సో మనం ఎంత ప్రెషర్ పెట్టినా కూడా ఇది మూవ్ అవ్వదు, ఇలానే ఉంటుంది. అండ్ ఆలు చిప్స్ అండ్ ఎప్పుడైనా క్యారెట్స్ ఇంకేమైనా గ్రేట్ చేయాలి దీంట్లో మన దోశ బ్యాటర్లో ఇడ్లీ బ్యాటర్లో ఏదైనా వేసుకోవాలి అనుకుంటే బీట్రూట్ క్యారెట్ ఇవన్నీ తురిమేసుకొని పెట్టేసుకోవచ్చు. సో మనకు పెద్ద యుటెన్సిల్స్ ఏం అవ్వవు. ఇదే బౌల్లో ఆల్రెడీ దోశ పిండి ఉంటుంది కాబట్టి ఇప్పుడు మమ్మీ ఆల్రెడీ వేశారు దోశ పిండి. సో బీట్రూట్ దోశ. సో ఇట్లనే గ్రేట్ చేసేసుకొని ఇక్కడ లిడ్ పెట్టేసుకుంటే అయిపోతుంది. క్యూట్గా ఉంటుంది, మల్టీపర్పస్.